వీక్షకులకు స్వాగతం. నమస్కారం. కేసీఆర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉండేవాడు, బొంద పెడతానని. తన శిష్యుడి పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బొందపెట్టి తన పార్టీకి కూడా తానే బొంద పెట్టుకునే ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నాడు ఆయన. దేశంలోనే అత్యంత సంపన్నమైన ప్రాంతీయ పార్టీలు, వేల కోట్ల రూపాయల నిధుల బ్యాంకు బ్యాలెన్స్తో ఉన్న పార్టీలు వాళ్ళ కుదేలైపోయిన పరిస్థితి వస్తున్నాం. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు చూస్తే కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచి బీఆర్ఎస్ని 2వ స్థానానికి పరిమితం చేసి ఓట్ల శాతం కూడా పెంచుకున్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి 2029 ఎన్నికలు వచ్చే నాటికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అసలు ఉండే అవకాశం ఉందా? పోటీ చేసే స్థాయి కన్నా వీళ్ళు ఉండగలుగుతారా? ఇవాళ ఎన్నికల ఫలితం వచ్చిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ సాధించిన విజయాల పట్ల విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కేసీఆర్ గారు ఎప్పుడు పదే బొంద పెడతా అంటూ ఆయన ఊతపదం అనుకుంటా. ఆయన పార్టీని ఆయనే బొంద పెట్టుకోవడం కాకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా బొంద పెట్టేశాడు ఆయన. రేపు 29 ఎన్నికలకి, ఇవాళ ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉంటే 29 ఎన్నికల ఫలితాలకి పోటీ చేసే అవకాశం కూడా కనపడని పరిస్థితి. ఆనాడు పోటీ చేస్తుంటారా? ఒకవేళ ఆ ఎన్నికల్లో కూడా తిరోగమనం సాగితే ఆ పార్టీల మనుగడ ఏంటి, పరిస్థితి ఏంటి, ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? కేసీఆర్ తన పార్టీకి బొంద పెట్టుకోవడం కాకుండానే జగన్ పార్టీకి బొంద పెట్టాడా? బొంద పెట్టేశాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి బొంద పెట్టుకుంటూ కేసీఆర్ పార్టీకి కూడా బొంద పెట్టాడా? అంటే ఇది చర్చ, ఇది ప్రశ్న. ఊబిలో ఇరుక్కున్న జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కూడా ఊబిలో లాగేశాడు. ఇప్పుడు జగన్తో స్నేహమే ఇవాళ ఈ కేసీఆర్ ఆయన పార్టీకి ఒక శాపంగా మారాయా? ఇప్పుడు జగన్ మరి మనం చూసాం, గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఆయన ఆర్థికంగా కూడా మద్దతు ఇచ్చాడని, జగన్మోహన్ రెడ్డికి పెట్టుబడి ఇతను పెడితేనే మరి ఆ ఎన్నికల్లో ఆయన గెలిచాడని అప్పట్లో మరి కొంతమంది నిఘా వర్గాల సమాచారం. అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, అరే చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా మరి 300-400 స్థానాల్లో మాత్రమే, వార్డులు మాత్రమే దక్కాయంటే 2/3 కాంగ్రెస్ స్వీప్. అది రేవంత్ రెడ్డి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీల్లో మరి మంత్రులు, ఎమ్మెల్యేల యొక్క సమిష్టి పోరాటం. మీరు మరి ప్రచారం చేశారు, హరీష్ రావు లేకపోతే కేటీఆర్ అసలు ఏ విధంగా చేశారు? అసలు ఆయన్ని జాతిపిత అన్నారు. రేవంత్ రెడ్డిని వాడకూడని మాటలో భాష వాడి తిట్టారు. జాతిపిత కాదు, ట్యాపింగ్ పిత అయ్యాడు. ఏది ఇవాళ భ్రష్టాచార రాష్ట్ర సమితి అని వీళ్ళని విమర్శిస్తారు బీజేపీ వాళ్ళు. బీఆర్ఎస్కి అబ్రివేషన్ పరివార్ పార్టీ అనేవాళ్ళు, అంటే ఫ్యామిలీ పార్టీ అని. అంటే భ్రష్టాచార పరివార్ పార్టీ అయింది. అంటే అవినీతి కుటుంబ పార్టీగా ఇవాళ ఏంటి, వాళ్ళ సొంత చెల్లె వాళ్ళపైన తిరగబడింది. గమ్మత్ ఏంటంటే ఈ రెండు పార్టీలకి సిమిలారిటీస్. అవును, సారూప్యత. అక్కడ ఆ పార్టీ బొందబెట్టింది షర్మిల, ఇక్కడ ఈ పార్టీ బొందబెట్టింది కవిత. ఎందుకంటే తనే నిన్నగాక మాట్లాడుతూ ఏమంటోంది, ఆ పెద్ద ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఉద్యమకారులు సెక్రటేరియట్ ముందు ఆత్మహత్య చేసుకున్నారు. అహంభావమే ఇవాళ రెండు పార్టీలకి ఈ పతనానికి కారణం. సారూప్యత, సిమిలారిటీ అన్నది అదే. అహంభావం శాపమే తగులుతుంది. ఇప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి అహం, ఇక్కడ కేసీఆర్ అహం. అతను తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాకపోవటం, ఏది హెలికాప్టర్లు లేకపోతే స్పెషల్ ఫ్లైట్లు, పరదాలు కట్టుకుని తిరగటం, చెట్లు నరికించటం, ప్రజలకు దూరం కావటం. ఇక్కడ ఈయన అదే ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా ఎవరు, కేసీఆర్. ఇవాళ రెండు పార్టీలు, జగన్ అయినా కేసీఆర్ అయినా స్వయం కృతాపరాధాలే. ఎందుకంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కేసీఆర్, సెక్రటేరియట్ కూడా వెళ్ళకుండా. అంటే ఇప్పుడు ఒకటి నేనే దీన్ని తెచ్చాను, ఏదో పుల్ నోట్లో తలపెట్టి తెచ్చాను అని చెప్పి అన్న మనిషి అసలు ఏ విధంగా ఈ అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయారు. కాళేశ్వరం, రేవంత్ రెడ్డి కూలేశ్వరం ఏదో అంటాడు. 3 పిల్లర్లు కాదు 30 పిల్లర్లు కొట్టుకుపోయాయి అంటున్నాడు, దెబ్బతిన్నాయి అంటున్నాడు. నిన్న కూడా ఢిల్లీలో మాట్లాడుతూ ఇంకో 5 ఏళ్ళు నేనే సీఎం అంటూ ఆయన ఏదో లెక్క చెప్పాడు. ఏంటి, 2027 జూన్కి జనాభా గణన పూర్తవుద్ది, ఒక 60 రోజులు పట్టుద్ది నివేదిక, తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కమిషను, మహిళా రిజర్వేషన్లు ఖరారు, 29 ఎన్నికలు జరుగుతాయి, ఒక 6 నెలలు ఇంకా ఎక్కువ ఉంటా నేను, తర్వాత 5 ఏళ్ళు ఉంటా అంటే కేసీఆర్ ఒక 6 నెలలు ఎలక్షన్ ముందు జరిపాడు. అందుకని ఇప్పుడు ఇంకో 6 నెలలు తెలంగాణ ఎన్నిక వెనక్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్తో పాటు వస్తాయి 2 చోట్ల ఎన్నిక. 2 ఒకసారి వస్తాయి. అక్కడేమో పవన్ కళ్యాణ్ మేమే 15 సంవత్సరాల పరిపాలన ఉంటాం అంటున్నాడు ఈయన, నేను ఇంకో 10 ఏళ్ళు నేనే ఉంటాను అంటున్నాడు ఈయన. అంటే ఇక 2 పార్టీలు 2029 తర్వాత అడ్రస్ గల్లంతు అడ్రస్ లేని పార్టీలు అవుతుంది. అంటే అంతరించిన జీవుల జాబితాలో ఈ 2 పార్టీలు చేరడం ఖాయం. అంటే ఏంటి, ఆ రోజు అధికారం ఉందని అక్రమ వసూళ్ళు,
కుంభకోణాలు. అరే బెదిరించి వసూళ్లు చేయటం, బ్లాక్మెయిల్ చేయడం. అక్కడ జగన్మోహన్ రెడ్డి అయినా, ఇక్కడ కేసీఆర్ అయినా అరే బులియన్ మర్చెంట్స్ అండి. బంగారపు వర్తకుల్ని బెదిరించి వసూలు చేశారని, రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫోన్లని వాళ్ళని బెదిరించారని, సెలబ్రిటీలు, హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి బెదిరించి బతకడం తప్ప వీళ్ళు పాలన చేసింది ఏం కనపట్టలేదండి. ఇదో ఏంటంటే ఫామ్ హౌస్లో ఉన్నారు కేసీఆర్. ఇప్పుడు ఈ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిపించారు. పిలిపిస్తే ఆయన ఫామ్ హౌస్కి వాళ్ళని రమ్మని పిలుస్తాడేమో అనుకుంటే ఆయన్నే నంది హిల్స్కి తీసుకొచ్చి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షను, ఇప్పుడు కనుక మీరు కమిషన్ దగ్గరికి వెళ్తే ఎంక్వైరీ జరిగితే మనకు మైలేజ్ వస్తుంది, ఓ ఓట్లే ఓట్లు, మున్సిపాలిటీలన్నీ గుద్దొదిలి పెడతారు మనకి, మా జాతిపితకి ఇంత పరిస్థితి తెస్తాడా రేవంత్ రెడ్డి అని ఓట్లు గుద్దుతారు అనుకుంటే ఏం జరిగింది? జాతి పేతం చేశారు. పేతం అంటే ఏంటంటే ఇవాళ మరి వాళ్ళు చేసిన విమర్శలన్నీ జనం తిరగొట్టారు. రేవంత్ రెడ్డిపై వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ ఇవాళ మరి తిరగొట్టారు. ఇదే కదా దగ్గర దగ్గర 900 పైగా వార్డులు ఇందాకటి వరకు నేను చూస్తే. కాకపోతే బీజేపీ మరీ అన్యాయంగా 3వ ప్లేస్గా ఏమో పడిపోయింది. ఏది 8 పార్లమెంట్ సీట్లు గెలిచినటువంటి బీజేపీ అక్కడికి వచ్చేసరికి 200 వార్డులు రావడానికి మరి ఇది పడిన పరిస్థితుల్లో, అంటే సెకండ్ ప్లేస్ వచ్చింది అని చెప్పి జబ్బలు దరుచుకుంటారా బీఆర్ఎస్? ఒకవైపేమో మొన్న ఆ జూబ్లీ హిల్స్ ఎన్నిక చావు దెబ్బతిన్నారు. అతను బ్రహ్మాండంగా ఎన్టీఆర్కి భారతరత్న నేను మద్దతు పలుకుతున్నా అన్నాడు, విగ్రహం పెడతా అన్నాడు, మద్దతు పలుకుతా అన్నాడు. తెలుగులాడు, మంచి ఆటగాడు. ఎవరు మైండ్ గేమ్ ఆడుతున్నాడు? ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వేమో తెలుగుదేశం ఓట్లు కోల్పోయావు. ఆ రోజు చంద్రబాబుని జైల్లో పెడితే నువ్వేదో ఇక్కడ పండగ చేసుకున్నాడు, ఎగతాలు చేసి పరాస్కాలాడి ఇక్కడ చేస్తారేంటి ధర్నాలు, అక్కడ పోయి చేసుకోండి అని. అంటే చేతులారా చేసుకున్నాయే. ఏది తెలుగుదేశం వాళ్ళ ఓట్లన్నీ కోల్పోవటం కాదు, రేవంత్ రెడ్డికి ఆ ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తున్నారు వాళ్ళే. చేశారు. అంటే జగన్తో స్నేహం వల్ల వీళ్ళ యొక్క పతనం ఎలా ప్రారంభమైందంటే ఆ ఓట్ బ్యాంక్ ఎటు వీళ్ళకి రాదు, ఆ రెడ్డి ఓట్లు ఎటు వీళ్ళకి పడవు. టోటల్గా ఆ ఓట్ బ్యాంక్ అంతా రేవంత్ రెడ్డికి గంపగుత్తగా పడుతోంది. రెంటికి చెడ్డ రేవడయ్యాడు. ఇద్దరు అట్లాగా అయ్యారండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ఈయన క్లాసికల్ ఎగ్జాంపుల్స్. వీళ్ళేంటంటే భవిష్యత్ రాజకీయాలకి, రాబోయే పార్టీలకి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఒక గుణపాఠాలు. రామారావు ఏమనేవాళ్ళంటే, ఎన్టీ రామారావు గతంలో మకలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అనేవాడు. ఏంటా అనుకునేవాడు. అప్పుడు ఏదో మేము జర్నలిజంలో రాస్తూ ఉంటే అసలు ఈ మకేంటి పొబ్బేంటి అని చూస్తే, ఇప్పుడు మకలో పుట్టి పొబ్బలో పోయే పార్టీల జాబితాలో బీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రజలకి అబద్ధాలు చెప్పి వాళ్ళని ఇంకా మోసం చేసి ఏదో మనుగడ సాగిద్దాం అనుకునే ప్రయత్నాన్ని గండి కొట్టినట్టయింది ఇప్పుడు ఈ ఎన్నికలు. అంటే ఎన్నాళ్ళు మోసం చేస్తారు? ఇప్పుడు ఇవాళ నమ్ముతారు, రేపు నమ్ముతారు, తర్వాత ఎలా నమ్ముతారు? అంటే క్రెడిబిలిటీ కోల్పోయారు. ఏది వాళ్ళ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రజలు వీళ్ళు ఎందుకని ఆదరించట్లేదు, వీళ్ళని ఎందుకు నమ్మట్లేదు అంటే కారణం ఇదే. అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ కంప్లీట్. ఇవాళ ఏంటి, ఆయన కల్తీ నెయ్యి, కల్తీ మద్యం. అరే అసలు మరీ అన్యాయంగా ఏంటి, ఎవరన్నా ఊహించగలరండి? ఇప్పుడు ఏదైనా కమిషన్లకే కక్కుర్తి పడ్డామంటే సరే ఎట్ట కూడా చచ్చారు అనుకోవచ్చు. ఏది 12% అన్నావు ఆ డిస్టిలరీల యజమానుల్ని, ముక్కుబిండి 20% వసూలు చేశాడు ఆ సజ్జల శ్రీధర్ రెడ్డి. ఇవాళ రాజ్ కసిరెడ్డి మీద సుప్రీంకోర్టు ఏమంది? సీరియస్ అయింది. ఎన్నాళ్ళైంది జైల్లో ఉండి? 10 నెలలేనా? ఇంకా ఉన్నాయి, పర్వాలేదు అంది. 3600 కోట్లు అదేమన్నా చిన్న విషయమా అంటూ అసలు ఆ కల్తీ మద్యం కేసుకి అతనే ఆర్కిటెక్ట్ అంటే బిల్డర్. సార్ ఆ కేసు పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితే సుమారు 70-80 వేల కోట్లు జరుగుతుంది మొత్తం కలిపి. అదేంటంటే 1,00,000 కోట్ల మద్యం, 1,00,000 కోట్ల మద్యం తయారీకి వాళ్ళకైనా ఖర్చు ఎంత? బాగైతే 10,000 కోట్లే ఉంటుంది, అంతకు మించి కాదు. 10,000 కోట్లు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమని చెప్పాడు? మా మద్యం వల్ల ఏపీ ఖజానాకి 25,000 కోట్లు వచ్చిందన్నాడు. సరే అది కూడా లెక్కేసుకోండి, 35,000 కోట్లు. వాళ్ళకేదో జీతాలు బోతాలు ఇచ్చారు ఆ పిల్లగాళ్ళని ఏదో అమ్మిన వాళ్ళకి. అది కూడా పెద్ద స్కామ్ అండి. మళ్ళీ అసలు చెప్తున్నా, పోనీ ఇంకో 10,000 కోట్లు తీసేయి అంటే మొత్తం 45,000 కోట్లు తీసినా 55,000 కోట్లు తినేశారు, తాగేశారు, విదేశాలకు పంపించారు, మనీ లాండరింగ్ చేశారు, బంగారం కొన్నారు, రియల్ ఎస్టేట్లో పెట్టారు, సినిమాలు తీశారు. ఇంకెందుకు ఇక సినిమాలు తీసుకోండి. అబద్ధాల పునాదుల మీద అధికారం చేపట్టి ప్రజల విశ్వాసం కోల్పోయి 2029 నాటికి ఆ రెండు పార్టీలు భూస్థాపితం అవుతాయంటూ విశ్లేషించిన డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ